దిగిన తర్వాత నాకు సడన్ గా వీళ్ళు కనిపించారు. అదేంది మేము ఇక్కడ ఉన్నట్టు, అంటే మేము మీడియాలో ప్రతి విషయం చెప్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఆగినాము అని. నాకున్న ఛానల్లో నేను ప్రతి దగ్గర ఇక్కడ ఆగినా, నేను ఇలా వెళ్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ ఈ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నానని చెప్తూనే ఉన్నాను. దాన్ని బట్టి ట్రేస్ చేసి రావచ్చేమో. వచ్చారు, వచ్చి తీసుకెళ్తున్నారంటే నేనేమో అడ్డు చెప్పలే కూడా అక్కడ కూడా, ఎందుకంటే నేను వాగ్వాదానికి దిగను. ఎవరైతే ఆ బిడ్డ ఉందో ఆమె ఇచ్చి ఆమె వచ్చింది, సాధన నేర్చుకుంటా అన్నది, వస్తా అన్నది, తీసుకెళ్ళాను అని జ్యోతిర్లింగాలు తిప్పుతున్నాను, మంచిగా దైవ దర్శనాలు ఇప్పిస్తున్నాను, ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్తున్నారు కొట్టుకుంటూ. కానీ నాకంటూ కొన్ని ఈ నార్త్లో నాకంటూ ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడ రియాక్ట్ అయితే భక్తులలో చెడు అయిపోతామో, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎలా అయిపోయినామో ఇక్కడ కూడా కావడం ఎందుకని నేను ఆంధ్ర తెలంగాణలో అంటే కొంతమంది చెడుగా మాట్లాడుకో, అందరూ అనట్లేదు, నాకున్న భక్తులు తెలంగాణలో ఉన్నారు. ఏదైనా సరే చిన్న అగోరి పేరు మీద ఏదొచ్చినా దాన్ని ట్రోలింగ్ చేయడం అలా జరుగుతుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా నాన్న, ఇక్కడ గౌరవం ఇస్తారు కదా. ఆ గౌరవాన్ని కోల్పోవద్దని నేను అక్కడ ఏం వాగ్వాదానికి నేను కూడా దిగలేదు. పోలీసులు కూడా అన్నారు కదా పేపర్ రాసుకొని, మీరు ఏమని ఉంటే తెలంగాణలో తేల్చుకోండి అమ్మా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే సరే అని నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పింది వీడియో తీయమ్మా, నేను నాకు ఇష్టం లేదు వెళ్ళడం అని ఆమె చెప్పిన తర్వాత వీడియో తీసి నేను పెట్టడం జరిగింది. ఓకే, కానీ అందులో ఆమె మీతోనే ఉంటాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని అంటోంది. మీరు కూడా ఇక నుంచి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని అంటూ ఉన్నారు. వాళ్ళేమో మీరు ఆమెకి ఏదో మత్తుమంది పెట్టేశారని అంటూ ఉన్నారు, మాయ చేశారని అంటూ ఉన్నారు. కానీ శ్రీవర్షణ అంతకు ముందు వరకు లైఫ్ మీద ఒక రకమైన ప్యాషన్తో ఉండేది. మీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె విధానం, ఆలోచన విధానం అంతా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఆలోచన విధానం అలా మారిపోవడానికి కారణం ఏంటి? మీరు ఏం చేశారు? నేనేం చేయలేదు నాన్న, ఓకేనా? అందరూ అనుకున్నట్టు నేను ఏదో చేసినని అంత పోర్ట్రేట్ అవుతుంది తప్ప అలా ఏం చేయలేదు. ఆమె ఇష్టపూర్వకంగా సాధన నేర్చుకుంటానే వచ్చింది, సాధనలోనే లీలం అవ్వడానికి ఆమె వచ్చింది కాబట్టి సాధన ఇస్తున్నాం అంతే తప్ప ఇంకేం చేయడానికి ఏముంటుంది నాన్న ఇక్కడ. సాధన అంటే ఏంటి? ఏం సాధన చేస్తారు ఆమెతో రోజు? ఆమెకు శివ సాధన ఉంటుంది, ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఎలా దేవుడికి లీలం అయిపోవాలి, పూజలు ఎలా చేయాలని నేర్పిస్తుంటాం. ఇంకోటి ఏంటంటే అందులో ఆ వీడియోలో వాళ్ళ సొంత అన్ననే చేయి పట్టుకొని అలా కొడుతూ ఉన్న అన్ననే 60 ఏళ్ళ ముసలితో పడుకున్నది నా దగ్గర వీడియో ఉన్నది. అలా చేసినప్పుడు తప్పులేదా అని అంటుండు. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఏంటది? ఆ వీడియోలో మీరు కరెక్ట్ చూడండి. అమ్మతోనే ఉంటాను అన్నప్పుడు 60 ఏళ్ళ ముసలితో పడుకున్నప్పుడు తెలియదా? ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి మాకు అనే ఆ మాటలు అంటుండు సొంత అన్ననే. ఏంటి అసలు అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటది? 60 ఏళ్ళ ముసలోడు ఇష్యూ ఏంటది? అదిగా దునియా అందరికీ తెలిసింది. అఘోరి గారు, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఎస్, అఘోరీతో పాటు వెళ్ళిపోయిన శ్రీవర్షిని రాత్రి శ్రీవర్షిని గుజరాత్లో ఉన్న సమయంలో అఘోరీతో ఉన్న శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇక్కడ శ్రీవర్షిని ఏమంటోంది అంటే కుటుంబ సభ్యులతో వెళ్ళను అని అంటోంది. ఆమె మేజర్ కావచ్చు, కానీ అన్ని ఇయర్స్ పాటు ఆమెను పెంచారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో, కెరియర్ మీద ఎన్నో ఆశలతో ఆమెను పెంచారు, ఎంతో మమకారంతో పెంచారు. ఈరోజు మెజార్టీ వచ్చింది కదా, చట్టం నాకు అనుకూలిస్తుంది కదా, నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోతాను అన్నప్పుడు సర్లే అని తల్లిదండ్రులు ఊరుకోవాలా? లేదు అంటే ఇన్ని సంవత్సరాల పాటు పెంచిన బిడ్డ తన కెరియర్ని వేరే విధంగా మలుచుకొని అప్పటి వరకు తనకు తెలియని మరొకరితో వెళ్ళిపోతుంది, ఏమైపోతుందో అని బాధపడి ఇంటికి తెచ్చుకోవాలా? నిజానికి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంటారు. కానీ కుటుంబ సభ్యులు చట్టానికి కట్టుబడి వదిలేస్తే అది బంధాలు తెగిపోయే ఇది లేదు. అన్ని చోట్ల కూడా చట్టాలు బంధాలను పటిష్టం చేయలేవు అనే వాదన మనకు వినిపిస్తూ ఉంటుంది. సో అందుకే శ్రీవర్షిని తమతో పాటు తీసుకువెళ్ళిపోవడం సరైనది అని అంటున్నారు. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం, రాత్రి ఏం జరిగిందో ఒకసారి ఆ వీడియో చూద్దాం, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము, గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళ అన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం, జీజే పోలీసులు
ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. అమ్మా అమ్మా వీళ్ళు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు వీళ్ళు? నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. ఒకసారి ఇట్రా, లాంగ్వేజ్ తెలియదు నేను చెప్తాను చెప్పు. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అమ్మాయిలు లేని ఎలా తీసుకెళ్తారు? అన్నయ్యకి కొట్టారని చెప్పు. గుజరాత్ లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళన్న. ఇగో గుజరాత్ లో ఉన్నాం. జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. అమ్మా అమ్మా వీళ్ళు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు వీళ్ళు? నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. ఒకసారి ఇట్రా, లాంగ్వేజ్ తెలియదు నేను చెప్తాను చెప్పు. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అమ్మాయిలు లేని ఎలా తీసుకెళ్తారు? అన్నయ్యకి కొట్టారని చెప్పు వాళ్ళు. నేను నాకు 23 years. మా ఆడపిల్ల అది నువ్వు లేకుండా చెప్పు, ఎలా ఆ పోలీసులకు నువ్వు తీసుకెళ్తారు? చెప్పు. నాకు హిందీ రావట్లేదు అందుకు. इन्हें क्या बोल रहा है देखो सुनो. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता कोई लड़की नहीं है। इसका क्या होता? मेरी माँ मैं कुछ नहीं होता हूँ. मेरी उनको माँ। पूछ लो. माँ, क्या माँ? अब बात करो. मेरे को भी अभी बात हस्बैंड करो. होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టావా? తీసుకెళ్ళ మాటలు మంచిగా రాని, ఏంది మాటలు మంచిగా రాని. 5 నిమిషాలతో సరిపోలేదా? అవును చెప్పు వీడియో అన్నీ చూపిస్తాను బా. చూయించుకో. వీడియో తీసుకోవమ్మా. నన్ను బలవంతంగా లాక్కెళ్తున్నారు, నా చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర. బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు నన్ను కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి హరారు మాది. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ. గుజరాత్ లో ఎస్ అఘోరి కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. అఘోరి గారు నా మాట వినిపిస్తుందా? ఎస్ ఇక్కడ ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? అఘోరి పేరెంట్స్, శ్రీవర్షిని పేరెంట్స్ కానీ. శ్రీవర్షిని పేరెంట్స్కి 86% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మంది ఓట్ చేశారు. అఘోరికి కేవలం 14% మంది ఓట్ చేస్తున్నారు. కన్న బిడ్డ, కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెంచిన బిడ్డ ఇలా ఎవరితోనో అప్పటి వరకు తను ఊహించుకున్నటువంటి లైఫ్ని కాదు అని ఇలా ఎవరితోనో అప్పుడే పరిచయమైన ఎవరితోనో ఇలా వెళ్ళిపోతూ ఉంటే నేను సాధన చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాను. ఆఫ్కోర్స్ పూజలు చేసుకోవచ్చు, విధానాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఏంటి ఇలా అయిపోయిందనే బాధ పేరెంట్స్కి ఉంటుంది, కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను.